నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల ఒక పక్కన బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా బగ్గుమంటా ఉన్నారు. మరో పక్కన ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులని అవమానపరిచేటువంటి విధంగా రాష్ట్రాన్ని దివాలా తీసిందని పదే పదే చెప్పడం ద్వారా పెట్టుబడులు కూడా రాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడంటూ ఒక పక్కన చాలా రకాలైనటువంటి వాదనలు వినపడతా ఉన్నాయి. ఒకసారి మాట్లాడదాం ఇదే సంబంధించినటువంటి అంశాల పట్ల. మనతో పాటు మహిళా నాయకురాలు ఇంద్రశోభన అక్క నమస్తే. సో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు పెద్దగా వైరల్ అవుతా ఉన్నాయి. సో ఒక పక్కన రాష్ట్రం అంతా కూడా దివాలా తీసింది, నన్ను కోసిన కానీ ₹1 లేదు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఏ విధంగా చూసుకుంటారు? సో ఒక తండ్రిగా ప్రజల ముందు, బిడ్డల ముందు ఒక అప్పీల్ చేశారు ఆయన. అంటే మనము అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటది ఏదైనా కూడా ఒక అంశాన్ని. సో ఉన్నటువంటి బాధలు, కష్టాలు మరొక 1.5 ఇయర్ నుంచి కూడా ఆర్థికంగా దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడంలో తను ఎలా సఫర్ అవుతున్నాడు, ఏ విధంగా ముందుకెళ్తున్నాడు అన్న దాంట్లో ఆ వచ్చినటువంటి భావోద్వేగంలోగానే మనం చూడాలి తప్ప దాన్ని కాంట్రవర్సీ లైన్లో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామనంటే, మీకు అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి అయిండొచ్చు, సమ్మె బాట పడతామని చెప్పినటువంటి వాళ్ళ నేపథ్యం అయిండొచ్చు. వాళ్ళు చెప్పిన మాట ఏంటి అనంటే, మీ జీతాలు 1వ తారీఖు ఇస్తున్నాం, మొన్నటి దాకా అది కూడా వచ్చే పరిస్థితి లేదు, మీరు తెచ్చుకున్నటువంటి లోన్లకు కూడా పేమెంట్ కట్టుకోలేక మీ యొక్క బ్యాంక్ లోన్లకు సంబంధించి కూడా రిజెక్ట్ అయ్యి చెక్ బౌన్స్లోకి వెళ్ళిపోయి ఆగమైపోయిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. బట్ ఇవాళ నేను 1వ తారీఖు జీతం ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ కావాల్సిన బోనస్కి సంబంధించి ఇంకేమైనా విషయాలు ఉంటే ఇప్పుడిప్పుడే రాష్ట్రం అన్నది కొంత గాడిలో పడుతుంది, ఆర్థికంగా కొంత గాడిలో పడుతున్నాం, ఇంకొక సంవత్సరంలో అయితే పూర్తిగా మనం రికవర్ అవుతామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఒక తండ్రి పిల్లలను ఉద్దేశించి చెప్పినట్టుగా, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రానికి ఒక తండ్రి లాగా, తన యొక్క ఉద్యోగస్తులు అయిండొచ్చు, ప్రజలు అయిండొచ్చు, తన పిల్లల్లాగా ఆ విధంగా మనము దాన్ని ట్రీట్ చేయాలి తప్ప కోడిగుడ్డు మీద కనుక ఈకలు వీకినట్టుగా దాన్ని చిలువలు పలువలుగా పలు రకాలుగా ఆలోచన చేస్తూ మాట్లాడడం అనేది సరైనది కాదు. సో దీనికి ఇవాళ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటువంటి నాయకులు కూడా ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు బడ్జెట్ అనేది ఎలా ఉండింది, మీరు ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారు, ఏ వ్యవస్థ ద్వారా మీరు అప్పులకు సంబంధించి పెండింగ్ పెట్టిపోయినారు, వాటి నేపథ్యంలో ఇవాళ మేము ఎంత సఫర్ అవుతున్నాం అనేది చాలా క్లియర్ కట్ గా ఇయర్ వైజ్ గా మేము అధికారంలోకి వచ్చే రోజు అంటే మనము 23 కదా అధికారంలోకి వచ్చింది, 7వ తారీఖున 3వ తారీఖు రిజల్ట్స్ అయిపోయింది, 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు అక్కడి వరకు జరిగినటువంటిది మొత్తము కూడా చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవే వివరాలు కూడా ఇప్పుడు మళ్ళీ అవి వివరాలు నా చేతిలో ఉన్నాయి, మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే డెప్త్ గా మొత్తం అన్ని వెళ్ళే దానిలోకి కాకుండా జస్ట్ ఏ రకంగా 14, 15 to 23, 24 నవంబర్ అంటే అప్ టు నవంబర్ 2023 వరకు పెండింగ్ బిల్స్ ఏమేమి ఉన్నాయి అంటే డిసెంబర్ 2023 వరకు పెండింగ్ బిల్స్ ఏమేమి పెట్టున్నారు, మీరు టోటల్ బడ్జెట్ లో వచ్చిన దానికి ఏమేమి చేస్తున్నారు, తర్వాత కాళేశ్వరం మిషన్ కాకపోతే మిషన్ భగీరథకి ఏ విధంగా మీరు అప్పు ఇంత పెండింగ్ పెట్టున్నారు, తర్వాత పెండింగ్ బిల్స్ 40,150 ఏ విధంగా పెండింగ్ పెట్టినారు, తర్వాత అదర్ పెండింగ్ డిస్కిమ్ లో అయ్యుండొచ్చు, ఎనర్జీస్, సింగరేణి పవర్స్ అయ్యుండొచ్చు, SC, ST సబ్ ప్లాన్ లో అయ్యుండొచ్చు, వాటికి ఏ విధంగా పెండింగ్ పెట్టారు. ఇవన్నీ కూడా లెక్కలతో సహా వాస్తవాలను అసెంబ్లీలో చెప్పారు, మళ్ళీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు దాదాపుగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు పెండింగ్ లో పెట్టి అప్పుల్లో పెట్టిపోయి ఇవాళ వ్యవస్థలో అంటే ప్రజా పాలన మారిన తర్వాత ఇవన్నీ కూడా నీదే భారము అనే విధంగా మాట్లాడడం సరి అనేది కాదు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చెయ్యాలి, బాధ్యత మా పైన ఉంది. కానీ మేము అధికారంలోకి రాకముందుకు చెప్పినటువంటి మాటలో మేమేమనుకున్నాము, మీరెన్నడూ కూడా ఈ వాస్తవాలు ఇంత అప్పు ఉంది, ఈ రకంగా ఉంది, ఇంత లోన్ తెచ్చామని మీరు ఎప్పుడు కూడా ఓపెన్ గా ఒక వైట్ పేపర్ ని ఈ సమాజం ముందు పెట్టలేదు. 10 సంవత్సరాల కాలంలో మసిబూసి మారడికాయలాగా పొట్టు మీద ఇల్లలికినట్టుగా నువ్వు పాలన కొనసాగించినావు. అప్పుడు బయట ఉన్నటువంటి వాళ్ళం అందరం ఏమనుకున్నాం, మా అంటే ఒక 3-4 లక్షలు అప్పు ఉండొచ్చు, దీనికి మనకు వచ్చే ఇన్కమ్ కి వచ్చే వాటితో మనం సర్దుబాటు చేస్తామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో హామీలు ఇచ్చింది, హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇంకా చేయలేని సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాటికి ఆర్థికంగా ఎట్లా వెసులుబాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక అప్పీల్ చేయడం జరిగింది తప్ప ఆ అప్పీల్ ని కూడా మీరు దాన్ని వక్రీకరించే లైన్ లో మీరు ముందుకెళ్లి తీసుకెళ్తూ రకరకాల స్టేట్మెంట్ చేయడం అన్నది సరి అయినది కాదు. అందుకనే గురువింద సామెత యాదకొస్తుందని ప్రతిసారి చెప్తాం. సో కేటీఆర్ మాట్లాడుతూ అంటే దీనిలో కేటీఆర్ మాట్లాడుతూ దొంగ నోట్ల కట్టలతో దొరికినటువంటి దొంగకు ఎవరు అప్పు ఇస్తాడు, కాబట్టి ఈ దొంగ ఈ రోజు రాష్ట్రాన్ని అంతా కూడా ఒక పక్కన ఆగం చేసేటువంటి పరిస్థితికి వచ్చింది.
పదే పదే దివాలా తీసిందని చెప్పడం ద్వారా ఎవరైనా పెట్టుబడులు పెట్టడం వస్తాడా? కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. అదొక కాంగ్రెస్ పార్టీ ఎర్రి పార్టీ, దొంగ చేతికి తాళాలు ఇచ్చినటువంటి పార్టీ అని చెప్పేసి ఆయన విమర్శలు చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి దాటిపోయింది, చెయ్యి దాటిపోయింది, ఇక నేను మళ్ళీ అయ్యే పరిస్థితి లేదు అన్నటువంటి ఒక అందుకనే ఆయనకి పవర్ లాస్ సిండ్రోమ్ అన్నది వచ్చిందని చెప్పినాను గతంలో. ఆ పవర్ లాస్ సిండ్రోమ్ తోటి ఈ రకమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఏ రకంగా అయ్యినాడని మీరు మాట్లాడిన దానికి ఈ తెలంగాణ సమాజం ఆయనని బ్లెస్ చేసింది, ఆశీర్వదించింది, ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది. సో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత మీరెవరు చెప్పడానికి, ఆ మాటలు అనడానికి అని అడుగుతున్నాను నేను. ఇవాళ దొరికితే దొంగ, దొరకకపోతే దొర. మీరు ఎన్ని చేయలేదు అలాంటి పనులు? మీరు ఎన్ని చేయలేదని అడుగుతున్నాను. అది కాదు కదా, వీటన్నిటికీ సాక్ష్యం మీరు కాదా? ఈ అప్పులకు సాక్ష్యం మీరు కాదా? ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఆగం కావడానికి మీరు కారణం కదా? మీ తప్పులను ఎత్తి చూపినంత మాత్రాన ఇవాళ వీటన్ని గురించి మాట్లాడితే మీ అసలు మూలాలు బయటకు వస్తాయన్న భయంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పైన ఎదురుదాడి చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ సమాజానికి కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నా ఇల్లు అప్పు ఉంది, నా ఇల్లు అప్పులో ఉన్నప్పుడు నేను ఇంకిత మినిమం కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి నేను చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా కొంచెం ఆడంబరంగా వెళ్ళడం కోసం నేను అప్పు తెస్తే నా ఇంట్లో నా పిల్లలు ఒప్పుకుంటారా? నువ్వు ఇలా అప్పు చేస్తావు, రేపు ఈ అప్పును మా మీద వేసిపోతావు, మరి ఎవరు తెరసాలని అడగరా? కాబట్టి ఈ సమాజానికి భారం కాకూడదు. ఉన్న దాంట్లోనే మనం ఇల్లు చేసుకుందాము, గుట్టుగా నడుపుకుందాము. ఇవాళ వెసులుబాటు కాగానే డెఫినెట్ గా మీకు ఇవ్వాల్సినటువంటి బోనస్లు అయ్యుండొచ్చు, మీ రైట్స్ అయ్యుండొచ్చు, 100% చేస్తానని చెప్తున్నారు. అంత మాత్రం ఒక అప్పీల్ చేసినట్టు దానిని ఈ రకమైన వక్రీకరించడం అన్నది సరైనది కాదు. కేటీఆర్ గారు పూర్తి బాధ్యత వహించాలి. మీరు దాచుకున్న డబ్బును తిరిగి ఈ సమాజానికి అప్పచెప్పండి. అంతకు బ్రహ్మాండంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తారు. ఇవాళ మీరు చెప్పినటువంటి హామీలు ఇవ్వలేదని మీరు చెప్తున్నటువంటి వాళ్ళకి ఇవాళ ఉద్యోగుల పైన ఎంతో ప్రేమ ఉన్నట్టు వలకబోస్తున్నారు. ఎన్జిఓను, టీజీఓను చాలా బ్రహ్మాండంగా మేము కాపాడుకున్నామని చెప్తున్నారు. ఎన్జిఓ, టీజీఓను కాపాడుకుంటే మరి ఎందుకు మా స్వామన్న మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు? ఎందుకు వెళ్ళిపోయిన అడుగుతున్నా. ఉద్యమకారులను మీరు విస్మరించినందుకే కదా మీరు ఇలా ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యింది. తెలంగాణ ఉద్యమకారుల గురించి కానీ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడిన నైతిక హక్కు మీరు కోల్పోయినారు. తెలంగాణ అస్తిత్వం టీఆర్ఎస్ ని ఎప్పుడైతే మీరు బొందబెట్టి బీఆర్ఎస్ గా అయినారో మీరు అవన్నీ వదిలేసుకున్నారు. కేసీఆర్ చెప్పినాడు కదా, నాదేమో ఉద్యమ పార్టీ కాదు, ఇదేమో నేనేమో మఠాన్ని నడుపుతలేను, నేను వక్త్ రాజకీయ పార్టీ నడుపుతున్నా అని చెప్పినాడు. అంటే నువ్వు చేసిందే కరెక్టే. అయ్యా కొడుకు కలిసి రాష్ట్రాన్ని మొత్తం దోషి పెట్టేసి ఆగం పట్టించేస్తే మీ తప్పు లేదు. కానీ ఇవాళ దాన్ని సరిచేసే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాస్తవాలు మాట్లాడితే నీకెందుకు బాధ అని అడుగుతున్నాం మేము. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ తెలంగాణ సమాజానికి కూడా అన్ని తెలుసు. రాజకీయ కోణంలో మీ రాజకీయ పబ్బం కోసము ఇవాళ మీరు మాట్లాడాలనుకుంటే అది ఈ తెలంగాణ సమాజమే గ్రహిస్తుందని చెప్తున్నారు. సో బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి నిన్న మాట్లాడినటువంటి మాటలకి ఏదైతే బ్యాంకుల దగ్గరికి అప్పులు కనిపోతుంటే చెప్పులు దొంగతనం చేసేలాగా ఒక దొంగలాగా చూస్తున్నారు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే దానికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్కృతి, అదే చెప్పులు మోసేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బండి సంజయ్ చేసినటువంటి సికింద్రాబాద్ లో మనం చూసినాం. ఎవరు చెప్పులు ఎవరు మోసిరో ఈ సమాజానికి తెలుసు. అలా పార్టీకి సంబంధించిన అమిత్ షా గారు వస్తే ఆయన చెప్పులు పట్టుకొని మోసకపోతే ఏ విధంగా ట్రోల్ అయ్యిండో అందరికి తెలుసు బండి సంజయ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పులు మోసే విధంగా మీరు ఆలోచిస్తారంటే బండి సంజయ్ గారు విజ్ఞతతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అనంటే ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కేసీఆర్ చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పుకు భారతీయ జనతా పార్టీ పూర్తి నైతిక బాధ్యత వహించాలి. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి కార్పొరేషన్ల అప్పులకు అయిండొచ్చు, ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రతి అప్పుకు కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కి మీరు సాక్ష్యము. మీరు వకాలతు పుచ్చుకుంటేనే ఈ రాష్ట్రంలో అప్పులు వచ్చినాయి. ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టించిర్రు. వచ్చి ఇవాళ ఆగమైన రాష్ట్రాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తే మీకు అక్కస్తో ఇవన్నీ మాట్లాడుతారని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బండి సంజయ్ గారు పదే మీరు మాట్లాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా ఇవాళ ఒక బ్యాంకు కానీ ఎక్కడికన్నా వెళ్ళితే నమ్మే పరిస్థితి లేదంటే కేసీఆర్ ఆ రకమైనటువంటి నమ్మకం లేనటువంటి పనులు చేసి పెట్టినాడు. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పాలించినటువంటి గత పాలకులు సోయిన్నోడు ఎవడైనా 11% వడ్డీతో అప్పు తెచ్చుకుంటాడా? నీ ఇంటికి అవసరమైతే నువ్వు 11% వడ్డీకి తెచ్చుకుంటావా? 2 రూపాయల వడ్డీకి తెచ్చుకుంటావా? రూపాయన్నర వడ్డీకి తెచ్చుకుంటావా? బుద్ధి లేదా మీకు? సిగ్గు లేదా? శరం లేదా మీకు? ఇవన్నీ ఏం తెలియకుండానే అప్పులు చేసి పెట్టినారా ఈ రాష్ట్రాన్ని? 11% కూడా అప్పు తెస్తాడా? 11% అప్పు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోట్ల రూపాయలు 11% అప్పు తెస్తే అంటే బర్రెనాది కాదు, దీనికి సంబంధం నాకేది లేదు అనుకున్నారా మీరు? అప్పు చేసిపోయి నేను దోచుకుంటే ఇంట్లో కమిషన్ వస్తుంది, నా ఇంట్లో నేను దాచిపెట్టుకుంటాను, బ్రహ్మాండమైన దేశ విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకుంటాను, ఆరాంసే ఉంటాను అనుకున్నారా మీరు? సో అందుకని అప్పు చేసిపోయినారా?
అప్పు చేసి నెక్స్ట్ వచ్చినాడు ఏమన్నా కానీ కనీసం రేవంత్ రెడ్డి గారని ఈ మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తిరిగి ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే ఈ మాత్రం కూడా మనకు ఉండేది కాదు. అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాజకీయ కోణంలో స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తే రాజకీయ కోణంలో మీరు విమర్శించాల్సి వస్తే విమర్శించండి, కానీ ఆ విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది అన్నది మాత్రం చెప్పదలుచుకున్నాను. సో ఇంకొక పక్కన ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతూ నేను ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన, సో రేవంత్ రెడ్డి గారేమో దివాలా తీసినటువంటి రాష్ట్రం అంటా ఉన్నాడు. ఈ దివాలా తీసినటువంటి రాష్ట్రం ఆ రోజు కాదు ఈ రోజు కూడా ధనిక రాష్ట్రమే తెలంగాణ అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో పాటు 10 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ కు రానటువంటి వ్యతిరేకత ఇలా రేవంత్ రెడ్డి పైన ఉంది. ప్రభుత్వం ఉంటుందో ఉండదో అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ఈ 2 వ్యాఖ్యలను ఎట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఉద్యమంలో పనిచేసినారని ఒక గౌరవం ఉంది ఆయనకి సమాజంలో. ఇవాళ ఈటల రాజేందర్ గారిని బీఆర్ఎస్ పార్టీలు ఆయన అస్తిత్వం లేకుండా బయటకు తరిమేసినారని ఆయన పలుసార్లు సమాజం ముందు వెళ్ళించుకుని సమాజానికి తెలుసు. సో ఇవాళ ఆయనకు అధ్యక్ష పదవి కావాలన్న ఉద్దేశంతో నువ్వు అధ్యక్ష కావాలంటే కాన్న వద్దనము, కానీ ఇంతగా అది అయ్యి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా మీరు పనిచేసారు కదా, లాస్ట్ గవర్నమెంట్ లో కేసీఆర్ చేసినటువంటి అప్పుల్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా జరిగినటువంటి తప్పుల్లో మీ భాగస్వామ్యం కూడా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఇలాంటి పలుకులు పలకడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి కారణం మీరు కూడా దాంట్లో భాగస్వామ్యమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి గురువింద తన యొక్క నలుపు తెలియదన్నట్టుగా మీరు చేసిన తప్పులు మీకు తెలియదు అనుకుంటా ఇవాళ మీరు ఈ రకమైనటువంటి మాటలు సరి అనేది కాదు. ఎస్, ఆర్థికంగా నష్టం జరిగింది, కొంత ఇబ్బందికరం జరిగి ఉండింది, ఈ రాష్ట్రంలో అప్పుల పాలు అయ్యింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ లైన్ లో ఇచ్చున్నారని మీరు చెప్పుండొచ్చు. అది మీ హుందా తనను పెంచుతుంది, తగ్గదు. ఎందుకంటే మీరు గతంలో పని చేస్తున్నారు వాళ్ళతో, కాబట్టి ఏం జరిగిందో మీకు తెలుసు. కాబట్టి మీరు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గురించి మాట్లాడకుండా బీఆర్ఎస్ లైన్ లోనే బీజేపీ పలుకులు వలికినాయి అంటే ఇద్దరు కలిసి రేపు పోబోతున్నారు అర్థం అవుతుంది కదా. సర్ఫేస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ఘనత ఎవరిది? మీదే కదా. ఫస్ట్ ఆర్థిక మంత్రి ఎవరు? ఈటల రాజేందరే కదా. సెకండ్ ఆర్థిక మంత్రి హరీష్ రావు. ఫస్ట్ ఆర్థిక మంత్రిగా మీరే చేసింది కదా ఫస్ట్ దఫా మొత్తం అంతా కూడా. కాబట్టి మరి అప్పులకు మీ భాగస్వామ్యం లేదంటారా? మీరు రాజకీయ కోణంలో మీరు స్టేట్మెంట్లు చేసి ఈ రకమైనటువంటివి మీరు దిగిపోండి, రిజైన్ చేయండి అంటే మీకు దమ్ముందా? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి డబ్బులు కేవలము 11,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి మీ ద్వారా వచ్చినాయి. జస్ట్ 11,000 మాత్రమే. మీరు అధికారంలోకి అంటే ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులు అవి లెక్కలతో సహా నా దగ్గరనే మీరు కావాలంటే చూడొచ్చు ఏముండదు అనడానికి. ఎందుకంటే పదే అబద్ధాలు చెప్తూ ప్రజల్ని పిచ్చోళ్ళని చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం. సో రేవంత్ రెడ్డి గారు 100% తను చెప్పినటువంటి మాటల్లో వాస్తవికతని తెలంగాణ భాషలో తెలంగాణ ఆ భావోద్వేగంలో ఆయన చెప్పడం జరిగింది తప్ప దానిని ఎవరిని ఉద్దేశించి కాదు, ఒకరిని కించపరచాలన్న ఉద్దేశం కాదు. వాస్తవాలు తెలుసుకునేటువంటి మీరు నాకు అండగా ఉండాల్సినది, మీరు అండగా ఉండండి అని చెప్పారు. సో ఆర్టీసీ కార్మికులు రేపు మేము సమ్మెకు దిగుతామని చెప్పినట్టు. సో ఈ ఆర్టీసీ కార్మికులకు ఎవరండి వీలు కాదా మోసం చేసింది? ఆర్టీసీ కార్మికులకు 21% ఫిట్మెంట్ అన్నది 2019లో ఇవ్వాల్సినటువంటి దాన్ని రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2022 మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. 24లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. సో ఆ కృతజ్ఞ భావం మా సోదరులు కూడా ఉండాలి కదా. నేను కూడా ఆర్టీసీ కార్మికు సంబంధించిన కుటుంబ సభ్యురాల్ని కాబట్టి మా వాళ్ళని అప్పీల్ చేసుకుంటున్నారు. మీరు ఒక 4 రోజులు పేషెన్స్ గా ఉండండి, వెయిట్ చేయండి, మీకు చేస్తామని చెప్పి అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఇవాళ 5,005 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పటికి దాన్ని కొంత లాభాల వైపుకి తీసుకొస్తున్నాం. సో కాబట్టి కొంత దేనికైనా కొంత సమయం పడుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే మీరు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలే ఇవి. ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి అప్పుల సంగతి మీకు తెలుసు. సో ఒక పక్కన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఎట్లా తీర్చాలి, ఎట్లా మిత్తిలు కట్టాలి, మరో పక్కన సంక్షేమ పథకాలని ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అభిప్రాయంతో మీరు మేనిఫెస్టోలో అన్ని అంశాలు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు 17-18 నెలలకు వచ్చిన తర్వాత పైసలు లేవని చెప్పేసి చేతులు ఎత్తేయడం ఇదేమైనా సబాబేనా? ఒక పక్కన వాళ్ళు చేసేటువంటి ధర్నాలు కావచ్చు, మరో పక్కన ఉద్యోగస్తులకు పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు. సో మేము 3 నెలల 4 నెలలు ఇస్తామని చెప్పేసి ఘనమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే ఈ విధమైనటువంటి ప్రకటన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగస్తులని ఆర్టీసీ కార్మికులను కొంత కించపరిచినట్టుగానే వాళ్ళు భావిస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకు రిక్వెస్ట్ కాకుండా ఒక పక్కన ఉద్యోగులని అవమానించేటువంటి తీరుగా రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడింది అన్నటువంటి భావనకి ఉద్యోగస్తులు రావడం జరిగింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఎవరి దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మనకి నెగిటివ్ స్టేట్మెంట్ రాలే వాళ్ళ వైపు నుంచి. ఎవరు కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఇలా అన్నారు అని ఎవరు మాట్లాడలేదు. వచ్చిందల్లా ఎవరికి వచ్చింది? రాజకీయ పార్టీలకు మాత్రమే మాట్లాడినారు. ఇవాళ ఉద్యోగస్తులను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం ఏంటి అన్నది మళ్ళీ గమనించాలని తెలియజేస్తున్నా. ఇవాళ పరిస్థితి ఇలా ఉంది.
నా దగ్గర 18,500 కోట్లకు మాత్రమే ఇవాళ నాకు వస్తున్నటువంటి ఇన్కమ్. యాక్చువల్ గా రిక్వైర్మెంట్ ఎవ్రీ మంత్ 22,500 కోట్లు అవసరం ఉంది. ఇంకా కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఇప్పుడిప్పుడే సద్దు మనుగుతున్నది. 18,500 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వాలంటే ఇవ్వలేని సిచ్యువేషన్ ఉన్నాం. ప్రభుత్వంలో ఇచ్చే సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాన్ని కట్ చేయమంటారు చెప్పండి. మీ ముందే పెడుతున్నా, ఎందుకంటే ఉద్యోగులు మీరే, ప్రతి అంశాన్ని మీ ద్వారానే జరుగుతున్నది. నేను ఆర్డర్ పాస్ చేస్తున్నా అంతే, కానీ ఇంప్లిమెంట్ చేసేది మీరే. మీరు చెప్పండి అని అడుగుతున్నారు. ఒక అప్పీల్ చేస్తున్నారు, అప్పీల్ దాన్ని కూడా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ అనేది సరి అనేది కాదంటున్నాను నేను. సో ఉద్యోగులకి ఇవాళ ఎవరికైనా ఒక ఉద్యోగి పని చేస్తే జీతం అన్నది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. 1వ తారీఖు వస్తున్నటువంటి దాన్ని కొన్ని రోజులు మీరు నాకు సహకరించండి, నాకు కొంత ఒక 1 year వరకు సమయం ఇవ్వండి, ఇది నేను సర్దుబాటు చేస్తా అని చెప్పారు. అది తప్పెట్లా అవుతుందని అడుగుతున్నాను నేను. అంటే వీళ్ళకి ఆ మాత్రము జ్ఞానము సోయి లేకుండా పాలన కొనసాగిస్తున్నారని అడుగుతున్నా. నిజంగానే బీఆర్ఎస్ కోళ్ళకి దమ్ముండి, బీజేపీలకి దమ్ముంటే కేంద్రం పైన ఒత్తి తీసుకురండి, మనకు రావాల్సిన నిధులు తీసుకురండి, ఇంకొంచెం పెంచండి ఈ రాష్ట్రం యొక్క. ఎందుకంటే ఈ తప్పులు చేసిన భాగస్వామ్యం మీదే కదా, వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, మనకి ఇంకా అప్పులు వచ్చేటువంటి సిచ్యువేషన్ లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే మీరే కారణం. తెచ్చినటువంటి అప్పులకు ప్రతి నెల ఇవాళ దాదాపు ఇవాళ 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కిస్తులకు కడుతున్నాం. ఇవాళ నాకు వచ్చినటువంటి ఆదాయం ఎంత ఉన్నది? ఇవాళ ఇప్పటి వరకు నేను వచ్చినాక 1,58,000 కోట్ల అప్పు చేసిన, ఈ అప్పులో 1,52,000 కోట్ల రూపాయలు మీ మిత్తిలకే కట్టినా, మీ యొక్క కిస్తీలకు కట్టినా. ఇక నేను చేసింది ఎక్కడ? ఒక్క రూపాయన నేను అప్పు తెచ్చి సంక్షేమానికి ఏమైనా పెట్టలేదు. ఇవన్నీ వాస్తవాలు ముఖ్యమంత్రి చెప్తే తప్పట్లేదు అంటున్నాం. మీరు మొత్తము గుప్పడిట్లా మూసి మీరు సంసారం చేసిరు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చేసేసి ఇది ముఖ్యమంత్రిగా ఇది పరిస్థితి అని చెప్తున్నారు. అది తప్పెట్లా అని అడుగుతున్నా నేను. అర్థం చేసుకుంటున్న ఉద్దేశంతో తెలియజేశారు. అర్థం చేసుకోకుండా దాన్ని అర్ధరహితంగా మీరు దాన్ని రకరకాలుగా మీరు ఆలోచన చేసుకొని పార్టీలు దాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న ప్రయత్నం చేస్తే అది వాళ్ళే అనుభవించాల్సిన అవసరం ఉంది. ఒక మాట మీరు ఇంత ముందు చెప్పారు, ఆర్టీసీ సంబంధించినటువంటి సంస్థని మేము లాభాల బాటలో నేను నడిపిస్తాం. ఒక పక్కన లాభాలు అంత వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి హామీ మీరు ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఆ సంస్థలని చెప్పేసి. లాభాలు మీన్స్ అంటే అస్సలు నడపలేని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉండింది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండింది. గతంలో జిహెచ్ఎంసీ నుంచి డబ్బులు తీసుకొని జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండింది. కానీ వాళ్ళ పరిస్థితి 1వ తారీఖు నాడు మీకు జీతాలు 1 నుంచి 6 తారీఖు వరకు మీకు జీతాలు ఇచ్చే పరిస్థితికి ఇలాని కార్పొరేషన్ వచ్చింది. అసలు కార్పొరేషన్ ఎత్తిపడేదామన్నారు, కార్పొరేషన్ ఆస్తులు అమ్మేదామని చెప్పినాడు. కార్పొరేషన్ అసలు వాళ్ళు సమ్మెకి అని నోటీస్ ఇస్తే టీఆర్ఎస్ ఎన్నడన్నా సమ్మెని తీసుకున్నదా? ఎన్నడన్నా వాళ్ళతో మాట్లాడిందా, చర్చించిందా? మేము సాక్ష్యం కదా, వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళతో పాటు నిలబడి మేము ఆ రోజు వాళ్ళతో ఉద్యమం చేసినాం. ఇవాళ అలాంటి మీరు అంటారు ఆర్టిస్ట్ లో ఉన్నటువంటి యూనియన్ లో ఉండొద్దని రద్దు చేస్తున్నారు. మీకు మాట్లాడే నైతిక ఎక్కడదు వాళ్ళ గురించి ఉన్నదా? మీకు వాళ్ళకి మద్దతు నిలబడ్డారా? అలా కష్టంలో మేము ఉన్నాము. ఇవాళ వచ్చే దాంట్లో నిలబడే దాంట్లో కూడా మీకు అండగా ఉంటామని చెప్తున్నాము. అది కాంగ్రెస్ వల్ల చేస్తున్న దాన్ని తప్పడితే ఎట్లా అని అడుగుతున్నాం మేము. కాంగ్రెస్ అంటేనే పేదోడి పార్టీ అండి, పేదోళ్ళ మీ యొక్క భాగస్వామ్యము. ఇది నా ప్రభుత్వం కాదు, ఇది మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉందని అంటారు మొర్రో అని మొత్తుకుంటున్నాడు. అది ఎవరు ఎక్కించుకోకపోతే ఎట్లా? మైండ్ పనిచేస్తలో దొబ్బినే అని అడుగుతున్నాము. లేదు అది కూడా కాదు, రాజకీయ కాంక్షనే ఉన్నది, మాకు పవర్ కాంక్షనే ఉన్నది అని అంటే రండి మరి ప్రజల ముందుకెళ్దాం, ప్రజలు తెలుస్తారు ఏం కావాలన్న దానికి. కాబట్టి మీ అయ్య ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడతలేడు, రావాల్సిన దగ్గరికి వస్తలేరు. మీరు కూడా ఇప్పుడు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. అధికారంలో ఉన్ననాడు దోచుకున్నావు, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ఇవాళ ఒక్కనాడు అసెంబ్లీకి 2 సార్లు అసెంబ్లీకి హాజరేసుకొని పోయి ఇప్పటికి 54 లక్షల జీతం తీసుకున్నావు. మీరు మాట్లాడితే ఎట్లా? ఇది సమాజం కూడా అర్థం చేసుకోవాలని అడుగుతున్నాం మేము. ఇలా రిక్వెస్ట్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళకి. ఎవరో కూడా ఇప్పుడు వాళ్ళ కడుపు మార్చుకొని ఇవాళ మార్చుకొని మీన్స్ అంటే దాన్ని కూడా ఇంకో రకంగా మాట్లాడినారు వాళ్ళు. అంటే ఏ విషయాన్నైనా కూడా 2 రకాలుగా ఉంటుంది. మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ప్రభుత్వం 100% వాస్తవాలు సమాజానికి చెప్తూ ముందుకు వెళ్ళేటువంటి ప్రభుత్వం. తప్పు ఎక్కడైనా జరిగి మేము ప్రజలకి చేయలేకపోతే రేపు తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహానికి గురవుతాం, అది కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా పరిపాలన ఎలా ఇవ్వాలి, ప్రజలకి వచ్చిన కష్టాన్ని ఏ విధంగా అధిగమించాలి, ఈ సమస్యల నుంచి ఎట్లా గట్టెక్కాలి అని రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. మొత్తం టోటల్ క్యాబినెట్ టీం అయ్యుండొచ్చు, పార్టీ పరంగా కార్యకర్తలు అయ్యుండొచ్చు, పనిచేస్తున్నారు. చూసారా మీరు ఎక్కడైనా ఏ కార్యకర్తనైనా ఎవరైనా కూడా మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక మీద పడి ఆగమయ్యి ఎవరిని దోచుకొని తినగా మీరు చూసారా? ఇది కాంగ్రెస్ పార్టీ అండి. అందాల పోటీలకు పైసలు బాగానే వస్తున్నాయి, అందాల పోటీలు నిర్వహించడానికి. మరో పక్కన మంత్రులు మిగతా వాళ్ళందరూ కూడా హెలికాప్టర్లు తిరగడానికి పైసలు వస్తూ ఉన్నాయి. కానీ
వీటికి మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆగమైపోయింది, అప్పులు పుట్టట్లేదు, మొత్తం దివాలా తీసుకుని ఈ విధమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అన్నట్టు. అందాల పోటీకి మనం పెడుతున్న ఖర్చు ఏంటి? ఇది కూడా అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే అందాల పోటీ అని అనగానే అందరూ ఇంకొక రకమైన ఆలోచనలకు వెళ్తున్నారు. దయచేసి ఈ తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఈ రాష్ట్రము పర్యాటకంగా అభివృద్ధి ఒక పబ్లిసిటీ పెరుగుతుంది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలు వచ్చి మన రాష్ట్రంలో పర్యటించడం ద్వారా మన యొక్క ఖ్యాతి అన్నది పెరుగుతున్నది. మన యొక్క ఎక్కడెక్కడ చారిత్రక కట్టడాలు ఉన్నాయో, మన సంస్కృతి ఏముంది, మనదేముంది ఈ ప్రపంచానికి తెలియబోతుంది. దానికి మనం గర్వపడాల్సిన అవసరం ఉంది. 4వ విషయం ఏంటంటే, ఎక్స్పెండిచర్ గురించి మీరు మాట్లాడడానికి కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వ పరంగా ఖర్చు చేయబోతుంది. మిగతాది మొత్తం అంతా కూడా స్పాన్సర్ ద్వారానే జరుగుతున్నది. కేటీఆర్ గారు చేసినటువంటి ఈ రేస్ ద్వారా మీరు ఏమి రానటువంటి దాన్ని ఆర్భాటం కోసము, పేరు కోసము, ప్రెస్టేజ్ కోసము, మా యొక్క ప్రైడ్ కోసము నేను ఈ రేస్ చెప్తున్నటువంటి కేటీఆర్ గారికి మరి ఈ విశ్వసుందరుల పోటీ జరిగే దానిలో ఎంత ప్రైడ్ పెరుగుతుందో తెలియలేనటువంటి అజ్ఞానంలో కేటీఆర్ ఉండాలని అడుగుతున్నాను నేను. దీన్ని కూడా రాజకీయ కోణంలో మీరు వాడుకోవాలనుకుంటే అంత అజ్ఞానంలో ఉండాలని అడుగుతున్నా. వాస్తవానికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ఇలాంటి నిర్ణయం చేసినందుకు, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నందుకు మీరు అప్రిషియేట్ చేయాలి. స్పెసిఫిక్ గా దీనికి నిధులు మీరు కల్పించి ఇవ్వాలి. అది వదిలేసి దీన్ని కూడా రాజకీయ కోణంలో వాడుకునే ప్రయత్నం మీరు చేస్తే ఇంతకన్నా సన్యాసులు మీ అంత సన్యాసులు ఇంకోలేడని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ విశ్వసుందరి ద్వారా జరిగేటువంటి ఈ పోటీల ద్వారా ఈ రాష్ట్రం యొక్క ప్రైడ్ పెరగబోతుంది. దేశంలో ఏ రాష్ట్రం చేయలేనటువంటి కొన్ని గొప్ప పనులు తెలంగాణ రాష్ట్రం చేస్తూ ఈ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నందుకు అక్కసుతోటే ఈ రకమైన అయ్యో ఈ ఆలోచన మాకు రాకపోయే కదా, నిజమే కదా. సో అట్లా పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మన దగ్గర కొంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి, కొంత ఇన్వెస్ట్మెంట్ పరంగా మూవ్ ఆన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి అందుతాయి. మనం ఎన్నడన్నా పోయి వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలో అయితే పోయి మనం అది చూడగలుగుతామా? ఈ రాష్ట్రంలో జరుగుతుంది అని అంటే దానిని గర్వించాల్సింది పోయి దానిని చిలువల పలుగా మాట్లాడుతూ లెఫ్ట్ వాళ్ళు మాతోనే ఉన్నారు, మరి లెఫ్ట్ వాళ్ళు ఎందుకు యాంటీ లైన్ తీసుకొని మాట్లాడుతారో వాళ్ళు ఆలోచించుకోవాలి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా రాజకీయ కోణంలో మనం కొన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పదలుచు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.